పెద్దవాళ్ళు చెప్పింది మన కోసమే, అంటే మన మంచి కోసమే అని అప్పుడు అనిపించింది. రెస్ట్ తీసుకుంటూ మనం ఇలా పనులు చేయకుండా, బరువులు ఎత్తకుండా, కింద కూర్చోకుండా ఉంటే సరిపోతుంది. ఈ 6 వీక్స్ 4 డేస్కి అయితే నాకైతే హార్ట్ బీట్ అయితే ఫామ్ అయిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటంటే, నేను లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదా, నా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను అంటే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పాను. ఈ వీడియోలో ఆ వీడియో మిస్ అయితే చూడండి. ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేసుకుంటూ వచ్చాను, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానమాట క్లారిటీగా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాం కదా, ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందా, ఎప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎప్పుడు మనం బేబీ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అందరికీ అవుతుందని కాదు, ఇలా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ అయితే. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 6 వీక్స్కి 7 వీక్స్ అంటే ఉంటుంది కదా, స్కానింగ్ ఇవన్నీ చేస్తారు. బేబీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అని చూస్తారు కదా. అప్పుడు కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. అంటే 6 వీక్స్ కొంతమందికి హార్ట్ బీట్ ఇవన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. ఇంకా తర్వాత కొంతమందికి అయితే అంత తొందరగా హార్ట్ బీట్ ఇవన్నీ కూడా స్కానింగ్లో మంచిగా రావన్నమాట. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. నార్మల్గా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అయితే జెస్టేషనల్ శాక్ అనేది ఉంటుందన్నమాట. ఇలా రౌండ్గా ఉంటుంది. దాని లోపల ఫీటల్ పోల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫీటల్ పోల్కి మనకి హార్ట్ బీట్ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి చూస్తానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, చిన్నగా ఉంటాయి కదా. ఫస్ట్ జెస్టేషనల్ శాక్ అనేది ఫామ్ అవుతుంది, దాని లోపల ఫిటల్ పోల్ ఉంటుంది, దానికి హార్ట్ బీట్ అనేది వస్తుంది అనమాట. అదే కొంచెం కొంచెంగా ఎదుగుతుంది అనమాట, ఇలా ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం జెస్టేషనల్ శాక్ ఒక్కటే ఫామ్ అవుతుంది, లోపల ఫిటల్ పోల్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు బేబీకి హార్ట్ బీట్ అవి రావు కదా. కొంతమందికి ఫీటల్ పోల్ ఉంటుంది, జెస్టేషనల్ శాక్ ఉంటుంది, కానీ బేబీకి హార్ట్ బీట్ ఉండదు అనమాట. ఇలా ఉంటుంది కదా. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కానీ 6 to 8 వీక్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఫీటల్ పోల్ ఫామ్ అయిపోయి జెస్టేషనల్ శాక్ ఉండి ఫీటల్ పోల్ ఉందనుకోండి, హార్ట్ బీట్ కోసం మనం 1 to 2 వీక్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసి నెక్స్ట్ స్కాన్ రిపీట్ చేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. తర్వాత హార్ట్ బీట్ అంతా వచ్చింది. నాకు కూడా ఇలానే ప్రాబ్లం అయిందనమాట. 6 వీక్స్కి 5 to 6 వీక్స్కే ఫామ్ అయిపోతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఎర్లీగా తీపిచ్చారు స్కాన్ కూడా. అప్పుడే తీయించకుండా ఉంటే మనకి ఇంత టెన్షన్ లేదు కదా అనిపించింది నాకైతే. తర్వాత 6 వీక్స్ 4 డేస్కి అయితే నాకైతే హార్ట్ బీట్ అయితే ఫామ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ స్కాన్, అంటే మేము ఎర్లీగానే స్కాన్ తీర్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో 2 వీక్స్ ఆగి చేయించుకున్నాం అనమాట. అప్పుడు హార్ట్ బీట్ అయితే ఫామ్ అయిపోయింది. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే హార్ట్ బీట్ అనేది వినలేదు, కానీ ఇంకా రిపోర్ట్లో చూసుకొని చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత అప్పుడు మనకి అమ్మాయి మంచిగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అనేది మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తర్వాత ప్రాబ్లం ఏంటంటే, నాకు 5th మంత్లో వచ్చింది లో లైన్ ప్లాజెంటా అనమాట. అంటే ఈ మధ్యలో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే, మనకి ఎన్టీ స్కాన్ తీస్తారు, తర్వాత డబుల్ మార్కర్ టెస్ట్ ఇవి ఉంటాయి కదా. ఎన్టీ స్కాన్లో కూడా కొంతమందికి నేజల్ బోను ఇవి ఆబ్సెంట్ లాగా వస్తాయి. కొంతమందికి ఎన్టీ స్కాన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎన్టీ స్కాన్ అదైతే మంచిగానే వచ్చింది, కానీ డబుల్ మార్కర్ టెస్ట్లో ఒక్కటే మాత్రం పాజిటివ్ వచ్చింది అనమాట. ఇంకా దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఇంకా తర్వాత 5th మంత్ టిఫా స్కాన్ అయితే మంచిగానే వచ్చింది. బేబీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా మంచిగానే ఫామ్ అయి ఉన్నాయని చెప్పేసి వచ్చింది. కానీ అక్కడ ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చింది. అదేంటంటే, లో లైన్ ప్లాజెంటా అన్నమాట. లో లైన్ ప్లాజెంటా అనేది ఎందుకు వస్తుంది అంటే, నాకు తర్వాత అర్థమైందనమాట. పెద్దవాళ్ళు చెప్పింది మన కోసమే, అంటే మన మంచి కోసమే అని అప్పుడు అనిపించింది. లో లైన్ ప్లాజెంటా ఎందుకు వస్తుందంటే, కింద కూర్చోవడం వల్ల వస్తుంది అనమాట. అది నాకు తర్వాత
ఎందుకంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. తెలియక నేను అలా 4th మంత్ 5th మంత్ ఆ టైంలో ఇలా కింద కూర్చొని వీడియోస్ చేయడం ఇలా చేసేదాన్ని అనమాట. దాని ఎఫెక్ట్ అయితే తర్వాత తెలిసింది నాకు. ఇలా కింద కూర్చొని లేవటం కూర్చోవడం వల్ల అయితే మనకి లో లైన్ ప్లెజెంటా అనేది వస్తుంది. ఇంకా దీనికి మనకు సొల్యూషన్ ఏంటి అంటే బేబీ మూమెంట్స్ అనేవి మనకి ఎప్పుడు ఉంటాయి కాబట్టి చిన్నగా మనకి బేబీ కదులుతూ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది, బేబీ కూడా గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి ప్లెజెంటా కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ లో లైన్ ప్లెజెంటాలో కూడా మనకి 4 స్టేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సర్విక్స్ని కొంత వరకు కింద వైపు ఉంటే ఒకటి స్టేజ్, ఇలా మీకు ఇక్కడ ఇమేజ్ చేస్తాను చూడండి. నాకైతే ఫస్ట్ స్టేజ్లోనే ఉంది, కొంచెం లో లైన్లో ఉందని చెప్పేసి వచ్చింది. అయినా కానీ లో లైన్ ప్లెజెంటాలో మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్విక్స్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా రప్చర్ అవ్వడం కానీ బ్లీడింగ్ కానీ ఇలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్లెజెంటానే మనకి బేబీకి ఇవి సప్లై చేస్తూ ఉంటుంది కదా న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా. ప్లెజెంటాకి ఏమన్నా అయితే బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కింద కూర్చోకుండా ఉన్న బరువులు ఎత్తకుండా, ఏ పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండా కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటూ మనం ఇలా పనులు చేయకుండా బరువులు ఎత్తకుండా కింద కూర్చోకుండా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే లో లైన్ ప్లెజెంటా రాదు. ఒకవేళ వస్తే మీరు స్టేజెస్ని బట్టి మీరు మంచిగా కేర్ అయితే తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టేజ్లో కూడా రెస్ట్ తీసుకొని ఉండండి. బేబీ మూమెంట్స్తో పాటు అది కూడా మూవ్ అయిపోతుంది అనమాట. నాకు కూడా అలానే మూవ్ అయిపోయింది. అంటే 7th మంత్ అంటే 2 months అయితే పట్టిందనమాట. 7th మంత్ స్కాన్ తీసినప్పుడైతే నాకు లో లైన్ ప్లెజెంటా అనేది మూవ్ అయిపోయి నార్మల్ పొజిషన్ అంటే పోస్టీరియర్ యాంటీరియర్ అనేది ప్లెజెంటా పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్లోకి అయితే వచ్చేసింది. ఇంకా దీని గురించి అంటే నేను చెప్పేదాని గురించి ప్రతి దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం అయితే నాకు ఉమ్మనీరు అనమాట. పాలీహైడ్రామిస్ అంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉంది, ఆలిగోహైడ్రామిస్ అంటే ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పేసి. ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రెగ్నెన్సీలో. ప్లెజెంటా ఎంత మేరైతే చేస్తుందో ఉమ్మనీరు కూడా అంతే అనమాట. ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, అలానే ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఉమ్మనీరు తక్కువ ఉంటే ఏంటంటే బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉండదు. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పేసి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఉమ్మనీరు తక్కువగా ఉంటే మనం కొంచెం వాటర్ కంటెంట్, జ్యూసెస్ ఇవన్నీ మంచిగా తీసుకొని ఫుడ్ మంచిగా డైట్ ఫాలో అవుతే మనకు ఉమ్మనీరు తొందరగా పెరుగుతుంది అనమాట. అలాగే నాకు రివర్స్ అనమాట, ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంది. నేను ఎప్పుడు నార్మల్గా అంటే సమ్మర్లో కన్సీవ్ అయ్యాను కదా, నేను కొంచెం కోకోనట్ వాటర్ అవి తాగుతూ ఉన్నాను. దానివల్ల ఏమన్నా ఎక్కువ అయిందో నాకు అర్థం కాలేదు, కానీ ఇంకా ఉమ్మనీరు అయితే ఎక్కువైపోయింది. ఇంకా డాక్టర్ అయితే షుగర్ ఉన్న వాళ్ళకి ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఇంకా షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేశారనమాట. షుగర్ అవన్నీ నాకు నార్మల్గానే ఉన్నాయి. ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా కానీ బేబీ గ్రోత్కి కొంచెం ఇదిగానే ఉంటుందన్నమాట. అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒక సంచిలాగా ఉంటుంది కదా, మనకి బేబీ లోపల ఉంటుంది కదా, దాని చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది. అదంతా పట్టుకొని గర్భసంచి అదే ఉంటుంది కదా, అది ఒక్కసారి ఎక్కడైనా లీకేజ్ అయిందంటే ఉమ్మనీరు అంతా లీకేజ్ అయిపోతుంది కదా. ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే ఇదన్నమాట, ఉమ్మనీరు లీకేజ్ అనమాట. అది కూడా నేను ఫేస్ చేశాను. ఎందుకంటే 7th మంత్ నుంచి 8th 9th మంత్ వరకు ఉమ్మనీరు ఎక్కువగా ఉంది. అలానే ఉంది నాకు సంబంధించిన డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా తీసుకోవాలని చెప్పారు. రైస్ క్వాంటిటీ తగ్గించేసి స్వీట్స్, షుగర్స్ ఇవేవి తినకుండా ఉండాలి. అలానే చేశాను నేను, కానీ కూడా ఉమ్మనీరు అయితే తగ్గలేదనమాట. 22 ఉంది ఫస్ట్, తర్వాత ఒక 20కి వచ్చింది అంతే. మరీ నార్మల్ రేంజ్కి అయితే రాలేదు. ఇంకేం చేస్తాం. తర్వాత 8th మంత్లో అయితే నాకు 2 times అయితే ఉమ్మనీరు లీకేజ్ అయింది. చాలా భయపడిపోయామన్నమాట. అసలు 8th మంత్లో డెలివరీ అయితే ఎలాగా ఏంటి అని చెప్పేసి.
హ్మ్. అంటే ఇంకా అక్కడికి కొంచెం లీకేజ్ అయింది. ఇంకా అక్కడితో ఆగిపోయింది. థాంక్ గాడ్ అనిపించింది ఇంకా. ఇంకా మళ్ళీ అంటే 8th మంత్ ఫస్ట్ వీక్‌లో ఒకసారి అయింది. తర్వాత మళ్ళీ 8th మంత్ లాస్ట్ వీక్‌లో ఒకసారి అయింది. దేవుడా తొందరగా 9th మంత్ ఎప్పుడొస్తదా అని చెప్పేసి ఎదురు చూసాను నేనైతే. 9th మంత్ ఎప్పుడొస్తే ఎప్పుడు డెలివరీ అయినా పర్లేదు అని ఎన్నో సార్లు అనుకున్నాను నేనైతే. చాలా భయపడిపోయాననమాట. ఇలా ఉమ్మనీరు లీకేజ్ కూడా అయింది. హ్మ్. ఇదనమాట. ఇంకా చెప్పాను కదా! దీనికైతే ఉమ్మనీరు తక్కువగా ఉన్న వాళ్ళకైతే మంచిగా వాటర్ కంటెంట్, జ్యూసెస్ ఇవన్నీ తీసుకుంటే మంచిగా పెరుగుతుంది. వాళ్ళకి మనకు ప్యాకెట్స్ కూడా ఇస్తారు. అవి తాగితే సరిపోతుందనమాట. ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళైతే చెప్పాను కదా! స్వీట్స్, ఇవి జ్యూసెస్ అవి తగ్గించేసేయాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. చపాతీ ఇవి తీసుకుంటే బెటర్. ఒక రోజు అంటే ఒక పూటే అన్నం తిన్నాను నేనైతే. అన్నీ చేసినా కానీ నాకైతే తగ్గలేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తినేదాన్ని. ఉదయం టిఫిన్ చేసి సాయంత్రం చపాతీ తీసుకునేదాన్ని అనమాట. అయినా కానీ తగ్గలేదు. సో ఎలా అయితే ఇంకా ఎలాగైతే జరిగిపోయింది ఇవన్నీ కూడాను. ఇంకా లాస్ట్ ప్రాబ్లం అంటే నేను పెద్దగా ఫేస్ చేయలేదనుకోండి. మేము లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే మేము డెలివరీ అప్పుడు స్కాన్ తీస్తారు కదా నార్మల్గా. అలా స్కాన్ తీసినప్పుడైతే తెలిసింది ఏంటంటే ఇప్పుడు అంటే బేబీకి అప్పటికి నాకు 38 వీక్స్ 2 days అనమాట. డెలివరీ టైమే. ఇంకా అప్పుడు స్కాన్ తీస్తే అంటే బేబీకి బొడ్డు తడి అనేది చుట్టుకొని ఉంది అని చెప్పేసి వచ్చిందనమాట. అది కూడా 2 layers బేబీకి చుట్టుకొని ఉందని చెప్పేసి వచ్చింది. నార్మల్గా కూడా చాలామందికి ఉంటుంది అనమాట. అవి ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే అంటే 7th 8th మంత్లో ఉంటే దానికి మనం కొంచెం కేరింగ్గా చూసుకోవాలి. ఎందుకంటే బేబీకి ఇలా మళ్ళీ ఊపిరి తీసుకోవడం ఇలా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఎందుకంటే బేబీ మూవ్ అవుతుంటుంది కాబట్టి అది కూడా అంటే తీసేసుకోవచ్చు. ఇంకా నాకు లాస్ట్ స్టేజ్లో కాబట్టి ఆ 2 daysలో డెలివరీ అయిపోయింది కాబట్టి ఇంకా డాక్టర్స్ కూడా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదులేమ్మా, ఒకళ్ళేమో అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నారు. కానీ ఒకళ్ళేమో అబ్జర్వేషన్లో ఉండాలి, చూడాలి అని చెప్పేసి ఆ రోజు అబ్జర్వేషన్లో ఉంచి డాక్టర్స్ అయితే ఇంకా నెక్స్ట్ డే డెలివరీ చేశారనమాట. ఇది నా ప్రెగ్నెన్సీ ఎంటైర్ మొత్తం నా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన ఇవన్నీ కూడాను. ఇలా ఉంటుంది. ఏది కూడా ఈజీ అనే కాదు. ప్రతిదానికి మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ప్రతిదానికి ఏదో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు కాకపోతే రేపైనా అది మనకి నార్మల్ అయిపోవచ్చు. బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి ఇవన్నిటిని కూడా మనం దాటుకుంటూ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా. వీటన్నిటిని కూడా మనం ఫేస్ చేసుకుంటూ మనం బేబీ దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు. తర్వాత చక్కగా మన బేబీ అయితే మనకు వచ్చేస్తుంది కదా. ఎలాగైనా సరే జాగ్రత్తగానే ఉండాలి. ప్రెగ్నెన్సీ అంటే నాట్ ఏ ఈజీ థింగ్ కదా. చాలా జాగ్రత్తగా అయితే మనం ఉండాలి. ఇంకా వీటన్నిటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇదనమాట ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.